హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో విద్యార్థులకైతే మంచి ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఏమిటంటే అది ఎవరైతే డిప్లొమా కోర్స్లో ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్లో కోర్సు తీసుకునేవారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది పాల్సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. కావున మీరు ఎవరైతే డిప్లొమా చేయాలనుకుంటారో వారు మాత్రం కంపల్సరీ మార్చి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే రూ. 250 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇతరులకు రూ. 500 నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 19 తర్వాత ఏప్రిల్ 23 వరకు అయితే మీరు లేట్ ఫీజు అనేది రూ. 100 ఎక్స్ట్రా పే చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే పాలిటెక్నిక్ సీట్ల అనేది రాష్ట్ర విద్యార్థులకు కేటాయించున్నారు. అలాగే ఇతర రాష్ట్రం నుంచి వారి యొక్క విద్యార్థి 4 ఇయర్స్ కంటిన్యూగా 4 ఇయర్స్ ఇదే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ అబ్బాయికి తెలంగాణ లోకల్గా విభజించి వారికి కూడా సీట్లు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. కావున అలాగే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా కావాల్సిన స్టడీ సర్టిఫికేట్ కూడా జత చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజెంట్ హాల్ టికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆధార్ కార్డు ప్రజెంట్ హాల్ టికెట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు పాల్సెట్ ఎగ్జామ్ అయితే మనకు మే 13వ తారీఖు అయితే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారో వారు మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.